సెంచరీ కొట్టా మ్యాచ్ను విజయం వైపు నడిపిస్తున్నా అని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే చాటింపు వేసుకున్నారు. కానీ 100 రోజుల్లో జరిగింది ప్రజాపాలన కాదు మరొకటి అంటున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడమే ప్రజాపాలన అనేది కేసీఆర్ ప్రశ్న. 100 రోజుల పరిపాలనలో 3 విభాగాలుగా నేను విశ్లేషించదలుచుకున్నాను. ఒకటి సాంస్కృతిక పరమైన విధానం, 2 పరిపాలన పరమైన విధానం, 3 సంక్షేమము అభివృద్ధి అనే నిర్ణయాలు. చాలా బరువైనటువంటి గుండెతో నేను మాట్లాడుతూ ఉన్నా, బాధ కలుగుతూ ఉంది. ఇంత షార్ట్ పీరియడ్లో వితిన్ 100 days 110 daysలో ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామని మేము అనుకోలేదు. రైతులు ఇంత ఏడ్చేటువంటి పరిస్థితికి పోతారని కూడా అనుకోలేదు. నేను కొద్దిగా బాధపడుకుంటూ మాట్లాడుతున్న ఆవేదనతో, ఎందుకంటే రైతులు మళ్ళీ ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో వస్తుందని చెప్పి మేము కళ్ళ కూడా అనుకోలేదు. 100% సారూప్యత ఉన్నది. పేర్లు మాత్రమే వేరు, విధానాలు ఒకటే, ఆలోచన సరళి ఒకటే. ఆనాడు నిజాం ఉంటే ఈరోజు నయా నిజాం ఉన్నాడు, ఆ రోజు కాసిం రిజ్వీ ఉంటే ఈరోజు ఇంకొక వ్యక్తిని ఆ స్థానంలో పెట్టి సరాసరి నిజాం నకలునే మనకు చూపించండు కేసీఆర్ తప్ప. ఓ మంత్రి ఓడు, ఎమ్మెల్యే ఓడు, దొంగలు కదా ముఖం సాటేసినట్టు. ముఖ్యమంత్రికి అయితే పట్టేలేదు, ఢిల్లీ యాత్రలే సరిపోతాయి. ఏది మరి నాకు అర్థం కాదు. ఎమ్మెల్యేలు ఓరు, ఎంపీలు ఓరు, మంత్రులు ఓరు, అధికారుల బృందాలు పంపించారు. మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం, ఇవాళ ఏది ఏమైనా సరే, రణరంగమైనా సరే ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం, వదిలిపెట్టం ఎట్టి పరిస్థితులలో, ఎట్ ఎనీ కాస్ట్.